అంటే పార్టీ మీ అధిష్టానం మీ యొక్క మీ వ్యవహార శైలిని, మీ పనిని గుర్తించి ఈ రోజున మీకు ఒక పదవి ఇచ్చింది. పొలిట్ బ్యూరో అని. అవును. మీ వ్యవహార శైలి గురించి ఏం చెప్తారు? మీ పని విధానం, మీరు పార్టీకి డెడికేట్‌గా పనిచేసిన విధానం. ఉమ్. అంటే పార్టీలో గత ఇంతకాలం మీ జర్నీలో గత 5 ఏళ్ల పాటు గతంలో వైసీపీ పార్టీ అధికారంకి వచ్చింది. అప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఆర్‌కే ఉన్నారు, రామకృష్ణారెడ్డి. ఆ టైంలో మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఏమైనా అనుభవించారా? ఏమన్నా ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేశారా? గతంలో ఖచ్చితంగా ఒడిదుడుకులు, గతంలో ఇక్కడ గంజి చిరంజీవి గారు ఉన్నప్పుడు గానీ, గతంలో టీడీపీ పరిస్థితులు ఉన్నప్పుడు గానీ, ఉమ్. మీరు ఎదుర్కొన్న అనుభవాలు ఏంటి అసలు? మీ ఆ టైంలో మీరు ఏమైనా ఆటుపోట్లు ఏం చెప్తారు మీరు? నేను 2014 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి ఇక్కడ 12 ఓట్లతో ఓడిపోయారు. తర్వాత 2019లో గౌరవ నారా లోకేష్ గారు పోటీ చేశారు. అప్పుడు కూడా ఒక 5,000తో మనం ఎమ్మెల్యేను కోల్పోయాం. ఇక్కడ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, తెలుగుదేశం పార్టీ ఏ బాధ్యత అప్పచెప్పినా, ఇక్కడ ఎవరు పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నా, ఆ రోజు 1983లో మొట్టమొదటిసారిగా డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేశారు. అది మొదలు ఎటువంటి సపోర్టు చిన్నతనంలో నేను చేశానంటే ఆ రకంగా తిరిగాను. తర్వాత రెండోసారి మీ అందరికీ తెలుసు, మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు కూడా డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు పోటీ చేశారు. 89 వరకు కూడా డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు ఇక్కడ పనిచేయడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పాలన, మరలా 89 తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ 94లో మళ్ళీ ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు గారు ఈ రకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఇతర మిత్రపక్షాలకు ఇవ్వటం, వాళ్ళకు కూడా సపోర్ట్ చేసుకుంటూ రావటం, ఎన్ని చేసినా పార్టీ ఇక్కడ పటిష్టంగా ఎవరు ఇన్ఛార్జిగా ఉన్నా, డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు చాలాసార్లు ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆ తర్వాత వాళ్ళ తనయులు మాదాల రాజేంద్ర గారు 15 సంవత్సరాలు, దాదాపు 14-15 సంవత్సరాలు ఆయన కూడా ఇన్ఛార్జిగా పనిచేశారు. తర్వాత గంజి చిరంజీవి, పోతినేని శ్రీనివాసరావు గారు, తర్వాత గౌరవ మన లోకేష్ గారు, ఇలా ఎవ్వరు ఆ స్థానంలో ఉండి పార్టీకి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశిస్తే వాటికి కట్టుబడి పనిచేశాం. పార్టీకి గౌరవం వచ్చేట్టే వ్యవహరించాను తప్ప ఎక్కడా కూడా మాట వచ్చే పరిస్థితి నేను తీసుకురా. నాకు ఈ ప్రాంతంలో 10వ క్లస్టర్ ఇన్ఛార్జిగా నన్ను నియమించటం, అది ఒక బాధ్యతగా తీసుకున్నాను. నేను ఇక్కడ ఉన్నటువంటి చేనేత ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలు నాకు బాగా కలిసి వచ్చింది. 2009లో మీరు చూసుకుంటే గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు మాదాల రాజేంద్ర గారు పోటీ చేశారు. ఆ టైంలో మంగళగిరి కాన్స్టిట్యున్సీలో 1500 ఓట్ల మెజారిటీ వచ్చింది. కానీ రాజేంద్ర గారు నాకు అప్పచెప్పినటువంటి నా బూతుతో సహా ఇక్కడ దాదాపు 15-20 బూతులు నువ్వే చూడాలి అని చెప్పి ఆ రోజు చెప్పారు. సరే సార్ అని చెప్పి ఆ మొత్తం మనమే చూసాం. 7,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఆయన 1500 కాన్స్టిట్యున్సీలో వస్తే 7,000 మెజారిటీ వచ్చింది. అంటే ఆ 7,000 లేకపోతే దాదాపు 12,000 మైనస్లో ఉంది. ఓకే, అంత పటిష్టంగా ఇక్కడ ప్రజలతో సత్సంబంధాలు కలిగి పార్టీని బలోపేతం చేయడం జరిగింది. రాజేంద్ర గారు కూడా మంచి సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తి. చేనేత నాయకుడిగా నేనుంటే చేనేత కార్మికులకు హెల్త్ ప్యాకేజీ కింద ఆరోగ్య బీమా కార్డులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇప్పుడు మన ప్రభుత్వం కాకపోయినా 200 రూపాయలు ప్రతి కార్మికుడు చెల్లిస్తే
నలుగురు సభ్యులకి సంవత్సరం మొత్తం కూడా ఉచితంగా వైద్యం, ఒక జ్వరం వస్తే ఎమ్మటేళ్ళు చూపించుకుంటే ఫ్రీగా మందులు ఇచ్చేస్తారు. అటువంటి సదుపాయం ప్రభుత్వం కలగజేసింది. అది మనకెందుకులే, మన ప్రభుత్వం కాదుగా అనుకోలేదు రాజేంద్ర గారు. చేనేత కార్మికులు వాళ్ళు కట్టాల్సినటువంటి వాటాదానాన్ని కట్టలేకపోతే నన్ను పిలిపించారు. అదే నేను వాయిస్ ఇచ్చా ఒకరోజు, మీరు అందరూ కట్టుకోండి, మీకు మంచి ఉపయోగం ఇది పథకం అని చెప్పి. ఆయన పేపర్లో చూసి పిలిపించి ఏంటి ఈ పథకం అని అడిగారు. ఇదండి పొజిషను, 200 వాటాదానం కట్టాలి, వాళ్ళు కట్టలేకపోతున్నారు, ప్రభుత్వం 1400 కడుతుంది, సంవత్సరం మొత్తం కూడా వాళ్ళకి నలుగురు సభ్యుల కుటుంబాలకి మంచి సేవ అందిద్ది వైద్య సదుపాయం అంటే, సరే ఒక పని చేస్తావా, నేను చెప్పింది అన్నాడు. ఖచ్చితంగా చేస్తాను చెప్పండి అన్న. మొత్తం ఎన్ని వేల మంది ఉంటారన్నాడు. 3000 మంది పైనే కుటుంబాలు ఉంటాయి సార్ అన్న. ఆ 3000 మందికి నేనే కడతాను అమౌంట్ 200 కాడికి, నువ్వు సర్వీస్ చేస్తావా అన్నాడు. ఖచ్చితంగా చేస్తాను సార్ అన్న. ఆ రోజు మొత్తం అమౌంట్ చెక్కు తీస్తే నేను వాళ్ళకి ఐసిఐసిఐ లోంబార్డు వాళ్ళకి చెల్లించి ఆ కార్డులు తెప్పించి మొత్తం పంపిణీ చేసి ఇవాళ పటిష్టమైనటువంటి నిర్మాణంలో ఉందంటే చేనేత ప్రజల్లో ఆ కార్డులు ఉపయోగించినటువంటి పరిస్థితి, ఆ విశ్వాసం ఇప్పుడుకి చెక్కు చెదరలేదు. 2014లో తెలుగుదేశం అభ్యర్థి పోటీ చేస్తే 12 ఓట్లతో ఓడిపోయారు. నా క్లస్టర్ పరిధిలో 7200 మెజారిటీ వచ్చింది. సార్ అప్పుడు 2014 ఎన్నికల టైంలో అప్పుడు ఆనాటి పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేనేత వర్గాలకు సీట్ ఇవ్వమన్నప్పుడు మీరే ఆ రోజున ఎందుకు గంజి చిరంజీవి గారిని తీసుకొచ్చి పార్టీలో తీసుకోవడం జరిగింది? మీరు ఎందుకు ఆ రోజున పోటీ చేయాలని ఆలోచన ఎందుకు రాలేదు? అంటే ఆ రోజున పార్టీ పెద్దలతో మాట్లాడింది మీరే, ఫైట్ చేసి చిరంజీవి గారిని పార్టీ ముందు తీసుకొచ్చారు, తెర ముందుకు వచ్చారు ఆయన. అయితే ఇందులో ఏంటంటే నేను పార్టీ గెలుపు ముఖ్యం, వ్యక్తిగా నా మీద విశ్వాసం ఉంది ప్రజలకి. కానీ ఇవాళ ఎన్నికల పరిస్థితి మీరు చూస్తున్నారు, అన్ని ఆయుధాలు ఉండాలి. నేను ఆర్థిక బలవంతుడిని కాదు, నేను ఒక సామాన్య చేనేత కుటుంబానికి చెందినవాడిని. అందుకనే ఏదైనా సరే అన్ని ఆయుధాలు ఉండందే ఇవాళ గెలుపు సాధ్యం కాదు. ఇచ్చేది చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ వేవరకు ఒక అసెంబ్లీ సీట్ వస్తుంది, చంద్రబాబు గారు ఆ నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఆ రోజు మరి అటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మరి అదే నా దగ్గర నిజంగానే ఆర్థిక బలం ఉంటే నేను ఖచ్చితంగా ఇంకొకళ్ళ రూట్ వెళ్ళేవాడిని కాదు. గౌరవ నిమ్మల కృష్ణప్ప గారిని తీసుకొని చంద్రబాబు గారితో మాట్లాడి మరి ఆ సీట్ ఇప్పించడం జరిగింది. అదే నేను కూడా ఆర్థిక బలవంతుడిని అయి ఉంటే. అంటే మంగళగిరిలో ఎంతమంది ఉన్నాక నాయకులు ఉన్నా సరే ఆ రోజు మీరు గంజి చిరంజీవి గారిని ఎందుకు ఎన్నుకోవడం జరిగిందంటారు? అంటే అప్పట్లో కొంత సేవాభావం అంతా అతను జనంలో ఉన్నటువంటి సందర్భం, ఫైనాన్షియల్గా కూడా ఆర్థికంగా బలమైనటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు. ఇక్కడ దేవాలయాల నిర్మాణం కానీ ఇట్లాంటివన్నీ కూడా వాటిలో ముందున్నారు. అందుకనే మనం ఏంటంటే గెలిపే లక్ష్యంగా పార్టీ కోసం అభ్యర్థిని నేను ఎంచుకున్నాను. అది పార్టీకి తీసుకెళ్ళి మరి ప్రపోజల్ పెడితే పార్టీ కూడా అన్ని సర్వేలు చేయించి ఓకే అని మరి ఆయనకి ఆ రోజు ఇవ్వటం జరిగింది. అందువల్ల నేను నా గురించి ఎప్పుడు చూసుకోవాలి, పార్టీయే గెలుపు, తెలుగుదేశం పార్టీ గెలుపు, తెలుగుదేశం పార్టీ గౌరవే లక్ష్యం అనే నినాదంతో నేను మొదటి నుంచి కూడా పనిచేస్తూ వచ్చాను. ఇట్లా ఎప్పుడైతే 2014లో